హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ పితృరాజితం. కథా రచయిత శ్రీ సిఎన్ చంద్రశేఖర్ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది వినోద్? తన అన్నయ్య విజయ్ని అడుగుతున్న ప్రశ్న విని బాధపడింది సావిత్రి. ఇలాంటి సన్నివేశం ఎన్నో సినిమాల్లోనూ చూసింది, కథల్లోనూ చదివింది. అలాంటిది తనకు జీవితంలో రాకూడదని, పుణ్యస్త్రీగా వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ భర్తే ముందుగా భగవంతుని చేరుకోవటంలో ఈ రోజు ఇలా జరిగిందని బాధపడింది. అమ్మ మన ఇద్దరి దగ్గర ఉంటుంది, ఆమెకి ఇష్టమైనన్ని రోజులు ఎవరి దగ్గరైనా ఉండొచ్చునన్నాడు విజయ్. విజయ్ అలా అనటం వినగానే సావిత్రి కొంచెం స్థిమితపడింది. ఎందుకు ఈ అనుమానాలు, భయాలు? తన బిడ్డల గురించి తనకు తెలియదు అనుకుంది. విజయ్ వాళ్ళ నాన్న బ్యాంకు పాస్బుక్ తీశాడు. తండ్రి చనిపోయిన దగ్గర నుంచి కర్మకాండ వరకు అయిన ఖర్చుల కంటే బ్యాంకులో ఎక్కువే ఉన్నట్టు అర్థమై సంతోషించారు. తండ్రి అంతిమయాత్రకు అయ్యే ఖర్చు కూడా భరించలేరు, ఇద్దరు మంచి ఉద్యోగస్తులే కదా అనుకుంది. తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది. ఈ ఇల్లు అమ్మితే 10 లక్షలు వస్తుంది. మేమిద్దరం అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాం. చెరో 5 లక్షలు తీసుకుంటాం. నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు అన్నాడు విజయ్ తల్లితో. సావిత్రి అభిప్రాయంతో నిమిత్తం లేకుండా, మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది. కేవలం సిమెంటు ఇటుకలతో కట్టిన ఇల్లు కాదు, ఆయన శ్రమ శ్రద్ధతో కట్టిన ఇల్లు ఇది. మీరు చిన్నతనం అంతా ఇక్కడే గడిపారు. మనకి ఎంతో ఆనందాన్ని, అనుభూతులను ఇచ్చిన ఈ ఇంటిని అమ్మటం నాకు ఇష్టం లేదంది సావిత్రి. మనిషి పోయాక ఇల్లు ఎందుకమ్మా అన్నాడు విజయ్. అదీ కాక ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుతో మా సమస్యలు కొంత తీరుతాయి, నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది అన్నాడు వినోద్. లేదురా, ఆయనకి ఇల్లు అంటే ప్రాణం. కావాలంటే నా నగలన్నీ ఇస్తాను, అవి అమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి అంది సావిత్రమ్మ. నీ నగలన్నీ అమ్మినా 50,000 రావన్నాడు విజయ్ విసుగ్గా. ఇంటి డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్న వినోద్ తల్లిని లాకర్లో పెట్టారా నాన్న అని అడిగాడు. లేదురా, చెప్పటం మర్చిపోయాను. ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు మీ నాన్న. తాకట్టు పెట్టారా? అంత అవసరం ఏమొచ్చింది? కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు. ఆవిడ మీ చదువుల కోసం అని చెప్పింది. మా చదువుల కోసమా? మా చదువులు పూర్తయి 5 ఏళ్ళు అవుతుందిగా అన్నాడు విజయ్ అసహనంగా. బ్యాంకు లోన్ వల్ల తనకు వచ్చే మొత్తం తగ్గిపోతుందనే విషయాన్ని కొడుకులిద్దరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కావచ్చు, కానీ ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినా జీతంతోనే పనిచేశారు. పై ఆదాయం ఆశించలేదు. మీ ఇద్దరిని ప్రైవేట్ కాలేజెస్లో చదివించడానికి ఆయనకు తలకు మించిన భారం అయింది. మీకు ఉద్యోగాలు వచ్చాక అప్పులు మీరు తీర్చి మీ వంతు సాయం చేస్తారని అనుకున్నాం. కానీ మీకు ఆ ఆలోచన లేకపోయింది. మీ ముందు చేయి సాచడానికి ఆయనకు ఇష్టపడలేదు. ఆ అప్పు అలానే ఉంది. అయినా పెన్షన్ నుంచి, పై పోర్షన్ అద్దె నుంచి కొంత లోన్ కడుతూనే ఉన్నారు. ఇంకా ఎంత కట్టాలట విజయ్ అడిగాడు. 5 లక్షలు బ్యాంక్ స్టేట్మెంట్ చూసి విసుగ్గా అన్నాడు వినోద్. ఈ మాత్రం దానికి తాను ఒక్కడే ఇల్లు కట్టినట్టు, పిల్లల్ని చదివించినట్లు పోజు అన్నాడు విజయ్. పిల్లలు భర్తను తేలిక చేసి మాట్లాడుతుంటే సావిత్రమ్మకు చాలా బాధ కలిగింది. లోన్ తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా, అయినా అప్పు తీర్చాలా అమాయకంగా అడిగింది ఆ తల్లి. ఆయన లేకపోతేనే మేము ఉన్నాం కదా. ఆయన ఆస్తులకు ఎలా వారసులమో అప్పులకు కూడా వారసులమే. అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదులే అన్నాడు వినోద్. కోడళ్ల ముందు కొడుకులు తనని అలా విసుక్కోవటం ఆమెను మరింత బాధించింది. ఆర్థిక అవసరాలు అభిమానాన్ని ఇంతగా చంపేస్తాయా అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఉదయం నిద్ర లేచిన సావిత్రి గడియారం వంక చూసింది. 7 గంటలయింది. ఇంతసేపు ఎలా నిద్రపోయాను అనుకుంటూ పిల్లల గదిలోకి వెళ్ళబోయింది. ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయాన్నే వెళ్ళిపోవటం గుర్తొచ్చింది ఆమెకు. రాత్రంతా దుఃఖం. తెల్లవారుజామున పిల్లల ప్రయాణం. నిద్రలేమితో తల పగిలిపోతోంది. కాఫీ తాగితే కానీ తగ్గదనుకుంటూ గేటు దగ్గరికి వెళ్ళి పాల ప్యాగులో చేయి పెట్టి చూసింది. అది ఖాళీగా ఉంది. తల్లిని తనతో తీసుకెళ్తున్నానని, రేపటి నుంచి పాల ప్యాకెట్ అవసరం లేదని చెప్పిన విజయ్ ఇంటిపై లోన్ ఉందని తెలిసి ఆ బాధలో నన్ను మర్చిపోయి వెళ్ళిపోయారిద్దరూ అనుకుని నవ్వుకుంది వ్యంగ్యంగా. షాప్ నుంచి పాల ప్యాకెట్ తెచ్చుకుందామని ఇల్లంతా వెతికింది. ఎక్కడా చిల్లర కానీ కరెన్సీ కానీ కనిపించలేదు ఆమెకు.
తలనొప్పి పెరగసాగింది. ఏం చేయాలో తెలియక ఎదురుగా భర్త చొక్కా కొక్కానికి తగిలించి కనిపించింది. ఆశగా వెళ్ళి చూస్తే కొన్ని 10 రూపాయల నోట్లు కనిపించాయి. ఆమెకు ప్రాణం లేచొచ్చింది. నీకు నేనున్నానని భర్త తనతో అన్న భావన కలిగింది ఆమెకు. ఇంతలో రామయ్య వచ్చాడు. భర్త పనిచేసిన ఆఫీసులో అటెండరు. కాఫీ ఫ్లాస్క్ ఆమె చేతికిస్తూ, పిల్లలు వెళ్ళిపోయారని తెలిసింది. వాళ్ళకు కూడా పనులుంటాయి కదమ్మా. 4 రోజులు భోజనానికి కష్టపడకండి, అలసిపోయి ఉంటారు. శాకాహార హోటల్ నుంచే తెస్తానులేండమ్మా, విశ్రాంతి తీసుకోండి అన్నాడు. అమ్మా, నా కూతురు పెళ్ళికి అయ్యగారిని 10,000 అడిగితే PF లోన్ తీసుకుని ఇచ్చారు. ఆయన రిటైర్ అయ్యేలోపు తీర్చేద్దాం అనుకున్నాను, కానీ సాధ్యం కాలేదు. నేను కూడా ఈ నెల రిటైర్ అవుతున్నాను. వచ్చే డబ్బులో నుంచి ఆ బాకీ తీర్చేస్తాను. ఆయన బాకీ తీర్చటం మర్చిపోతే దేవుడు నన్ను క్షమించడంటూ రామయ్య ఏడవసాగాడు. అమ్మా, మీ పెన్షన్ పేపర్లు తెచ్చి మీ సంతకం తీసుకుంటాను. ఆఫీస్లో కూడా అంతా ఈ సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి రామయ్య వెళ్ళిపోయాడు. రామయ్య తీసుకున్న చిన్న అప్పు గురించే తీర్చాలని ఆరాటపడుతున్నాడే. మరి 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసి చదివించామే. వారికి తండ్రి బాధ్యత పంచుకోవాలని కానీ, తల్లి ఒంటరిగా ఉంటుందని కానీ ఆలోచన ఎందుకు రావటం లేదు? ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు? పిల్లలు పెద్దవారయ్యాక వారికి తల్లిదండ్రులకు ఆర్థిక సంబంధం తప్ప ఇంకే బంధాలు ఉండవా? తనలో తను అనుకుంది. మంచితనం, మానవత్వం, నిజాయితీ, క్రమశిక్షణ లాంటి విలువలతో పెంచాం కదా, ఏమయ్యాయి అలాంటివన్నీ? బాధగా నిట్టూర్చింది. వారం రోజులు గడిచాయి. సావిత్రికి పిల్లల నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు. పెన్షన్ శాంక్షన్ అయింది. ఒకరోజు బ్యాంకు నుంచి ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి ఇన్స్టాల్మెంట్ కట్టలేదని ఆరా తీయగా ఆయన చనిపోయారని తెలిసింది. లోన్ తీసుకునేటప్పుడే మా బ్యాంక్ ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ స్కీమ్లో ఆయన చేరారు. ఫలితంగా ఇప్పుడు లోన్ కట్టనవసరం లేదంటూ అప్లికేషన్పై సంతకాలు పెట్టించుకుని వెళ్ళిపోయాడు. సావిత్రి భర్త ఫోటో వైపు చూసింది. రామనాథం నీకు నేనున్నానని మరోసారి చెప్పినట్లు అయ్యింది. సావిత్రి కొడుకులకు ఫోన్ చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ఇల్లు బేరం పెట్టానని చెప్పింది. కొడుకులు ఊహించిన దానికన్నా ఎక్కువే సంతోషించారు. అదే రోజు సాయంత్రం వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజర్తో మాట్లాడి త్వరలోనే ఆశ్రమంలో చేరుతానని చెప్పింది. సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజరు రామనాథం గారు చనిపోయిన విషయం తెలియదని విచారాన్ని వెలుబుచ్చారు. ఈ ఆశ్రమ స్థలం కోసం గవర్నమెంట్కి అర్జీ పెట్టినప్పుడు కలెక్టర్ ఆఫీస్లోని సీట్లో ఉన్న మీ వారిని కలిశాను. మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్ని ఎంతగానో అభినందించారు. డిపార్ట్మెంట్లో ఆయనకున్న మంచితనం వలన కలెక్టర్ గారితో మాట్లాడి ఈ స్థలాన్ని మాకు ఇప్పించారు. చాలా మంచివారమ్మా ఆయన. అటువంటి వ్యక్తికి భార్య అవటం మీ అదృష్టం. కానీ ఇప్పుడు ఇలాంటి కష్టం రావటం మీ దురదృష్టం అని మా ఇంటికి రండి, మా అమ్మలా చూసుకుంటానన్నాడు. సావిత్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భర్త ఎంతమంది మనసులను గెలుచుకున్నాడో అనుకుంది. మరణించి కూడా బ్రతికుండటం అంటే ఇదేనేమో అనుకుంది. అతని మాటను సున్నితంగా తిరస్కరించి ఇంటికి వచ్చేసింది. ఒకరిద్దరు సావిత్రికి ఫోన్ చేసి ఇల్లు కొనటానికి తమ ఆసక్తిని చూపారు. ఓ ఆదివారం కొడుకులను రమ్మంటానని ఆ రోజు వచ్చి వారితో మాట్లాడమని సావిత్రి చెప్పింది. మరుసటి ఆదివారం కొడుకులు భార్యలతో సహా వచ్చారు. ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి, మీరు మా ఎదురింటి మేడిపైన ఉండేవారు కదా అని అడిగాడు వినోద్. అవును, నా పేరు రామారావు అని తన వివరాలు చెప్పసాగాడు. తర్వాత మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాం. 7 ఏడాది క్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాము. మీ ఇంటి మండువ మా గది కిటికీ నుంచి బాగా కనపడేది. మీ కుటుంబం మమతానురాగాలకు, తీపి అనుభవాలకు ప్రతీకలా అనిపించేది నాకు. ఉదయాన్నే మీ అమ్మగారి ఇంటి ముందు ముగ్గులేస్తూ ఉంటే, మీ తండ్రి కొడుకులు కబుర్లు చెప్తూ కంపెనీ ఇవ్వటం, భోగి పండుగ రోజున ప్రాతకాలాన మీరు భోగిమంట వేస్తూ ఉంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలిసి తాగటం, దీపావళి రోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించటం, ఉదయం 4 గంటలకు లేచి మీరు చదువుకుంటూ ఉంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవటం, మీ ఇంటికి తరచుగా బంధువులు మిత్రులు రావటం, రాత్రిపూట అందరూ మండువాలో కూర్చుని పాటలు పాడటం మాకు కనిపించేది. ఓసారి విజయ్కి
ఆటల్లో చెయ్యి విరిగితే ప్రమోషన్ పరీక్ష రాయటానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగి వచ్చి పుత్తూరు తీసుకెళ్లి కట్లు కట్టించడం, నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెప్తూ జాగారం చేయటం, తన తల్లి వేసుకోవాల్సిన మాత్రలను ఏ పూటకు ఆ పూట గుర్తుగా ఆమెకి ఇవ్వటం, ఆవిడ మంచాన పడితే సేవలు చేయటం నా మనసును కదిలించేది. ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్ళో 10 ఇళ్ళు కట్టించి ఉండేవారు. కానీ ఆయన తీరే వేరు. పై సంపాదన ఆశించిన వ్యక్తి అని ఊళ్ళో మంచి పేరు తెచ్చుకున్నారు. కళ్ళ ముందు నోట్ల కట్టలు కనపడుతున్నా, అవసరాలు ఇబ్బంది పెడుతున్నా చల్లించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం. రామారావు వెళ్ళిపోయాక విజయ్, వినోదులు మౌనంగా కూర్చుండిపోయారు. రామారావు చెప్పిన విషయాలే పదే పదే గుర్తుకు రాసాగాయి. తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవాల్సిన జ్ఞాపకాల్ని పరాయి వ్యక్తి వచ్చి చెప్తే తప్ప గుర్తు చేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు. వారి మనసులో తప్పు చేసిన భావన కలిగింది. పశ్చాత్తాపం మొదలైంది. రాత్రి భోజనాల సమయంలో సావిత్రి కొడుకు కోడళ్లతో వారు ఊరదిలి వెళ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది. రామయ్య బ్యాంకు ఫీల్డ్ ఆఫీసరు, ఆశ్రమం మేనేజర్ అన్న మాటల్ని చెప్పింది. అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది. వినోద్కి తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్, గుడ్నెస్ ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ విచ్ నెవర్ ఫెయిల్స్ టు ఎర్న్ డివిడెండ్స్ గుర్తొచ్చింది. నిజం నాన్న, మీ మంచితనం డివిడెండ్లను సంపాదించటమే కాదు, ఎంతోమంది హృదయాలను కూడా గెలుచుకుంది. మాలాంటి పాపాత్మల హృదయాలు తప్ప అనుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. విజయ్ తల్లితో, అమ్మా మమ్మల్ని క్షమించు. నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండి గుర్తించలేకపోయాం. గొప్పలకు పోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడి బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాలని గుర్తు చేస్తే తప్ప గుర్తుకు రాని పరిస్థితిలో ఉండిపోయాం. మనం ఇల్లు అమ్మవద్దు. కింది పోర్షన్ రామారావు గారికి అద్దెకిద్దాం. పై పోర్షన్ మాత్రం ఖాళీగా ఉంచుదాం. నువ్వు మాతో వచ్చేసేయి. ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడికి వచ్చి ఒక వారం రోజులు హాయిగా గడుపుదాం. పాత రోజులను గుర్తు చేసుకుని ఆనందిద్దాం అన్నాడు. అవునమ్మా, నిన్నిన్నాళ్ళు నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం. నువ్వు మాతో వచ్చేసేయి. ఈ ఇంటి గురించి, నాన్నగారి మంచితనం, వ్యక్తిత్వం గురించి మా పిల్లలకు కూడా చెప్దాం. ఈ ఇంటితో పాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్లకు వారసత్వంగా లభించని అన్నాడు. సావిత్రి భర్త ఫోటో వైపు చూసింది. ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు అనిపించింది ఆమెకు. అవును మరి, మానవత్వపు విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు ఆయన. వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సంతోషిస్తుంది అనుకుంది తృప్తిగా. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.